వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం. సో రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు వెళ్ళారన్నమాట కేరళ గవర్నమెంట్. సో దానికి సంబంధించిన కారణాలు ఏంటి, పూర్తి వివరాలు చూసుకుందాం. కేరళ గవర్నమెంట్ రీసెంట్గా ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేసిందనమాట. రిట్ పిటిషన్ ఏమని అంటే, ఈ కేరళ గవర్నమెంట్ సంబంధించి చూసుకుంటే కనుక ఒక 7 బిల్స్ 7 బిల్లులు ఆమోదించాలి. యాక్చువల్గా గవర్నర్ 7 బిల్లులు ఆమోదించకుండా దాదాపు ఒక 24 నెలల నుంచి ఆమోదించట్లేదు. ఆమోదించకపోయి ఏం చేశారంటే, గవర్నర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అంశాలు ఉంటాయి, ఆ అంశాలకి సంబంధం లేకపోయినా రాష్ట్రపతికి పంపించారు. సో రాష్ట్రపతి దీనికి సంబంధించి బిల్లులు ఆమోదించట్లేదని చెప్పి అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఏంటంటే, లాస్ట్ టైం ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆల్రెడీ గవర్నర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తే గవర్నర్ ఆ 7 బిల్స్లో 3 బిల్స్ని ఆమోదించారనమాట. సో లేటెస్ట్గా ఈ 4 బిల్స్కి రాష్ట్రపతి ఆమోదం తెలపట్లేదని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిందనమాట. సో మనకి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైనా శాసనసభలో ఒక బిల్లులు ఆమోదించాలంటే పద్ధతి చూద్దాం. బిల్లులు ఆమోదించాలంటే ఈ 32 ఆర్టికల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు శాసనసభలో ఏదైనా బిల్లు పాస్ అయింది, బిల్లుకి సంబంధించి ఆ బిల్ అనేది తర్వాత ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఆర్టికల్ 200 ప్రకారం శాసనసభలో బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళాలి. గవర్నర్ ఆమోదం కోసం వెళ్తే గవర్నర్ ఆ బిల్లును ఆమోదిస్తే చట్టం అయిపోద్ది, లేకపోతే తిరస్కరించవచ్చు, లేకపోతే పునఃపరిశీలన కోసం తిరిగి మళ్ళీ శాసనసభకు పంపవచ్చు, లేకపోతే గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు గవర్నర్. సో ఏదైతే గవర్నర్ ఫస్ట్ మనం శాసనసభలో బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. ఆర్టికల్ 200 ప్రకారం వెళ్ళిన తర్వాత గవర్నర్ ఆ బిల్లుల్ని ఆమోదిస్తే బిల్ అయిపోతుంది, చట్టం అయిపోతుంది. ఆమోదించిన తర్వాత ఏమైందంటే అబ్జల్యూట్ ఏంటంటే తిరస్కరించవచ్చు, లేకపోతే పునఃపరిశీలనకు పంపవచ్చు, లేకపోతే ఆ బిల్లుని రాష్ట్రపతి యొక్క సిఫారసు కోసం పంపవచ్చు. ఆర్టికల్ 201 ప్రకారం ఏదైతే గవర్నర్ పంపించిన ఆ బిల్లులపై రాష్ట్రపతికి అధికారం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రాష్ట్రపతి ఈ అధికారాన్ని ఉపయోగించుకుని మాకు ఈ యొక్క 4 బిల్లుల్ని ఆమోదించట్లేదు, దాదాపు ఇది 24 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి, విశ్వవిద్యాలయ బిల్లులకు సంబంధించి సహకార సంఘాలకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి వెళ్ళారనమాట. సో ఇక్కడ మనకి సంబంధించి ఏంటంటే ప్రధానంగా ఆర్టికల్స్ చూసుకోవాలి. ఎప్పుడైనా ఆర్టికల్స్ న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 200 న్యూస్లో ఉంది, ఆర్టికల్ 201 న్యూస్లో ఉంది, అలాగే ఆర్టికల్ 32 ప్రకారం వీళ్ళు వెళ్ళారు. ఆర్టికల్ 32 ప్రకారం ఏం చెప్పేదంటే, ఏదైతే రిట్ పిటిషన్ అంటారు, ఎప్పుడైతే ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ రైట్స్కి ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగినప్పుడు సుప్రీంకోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కానీ రిట్స్ దాఖలు చేయవచ్చు. సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేయవచ్చు, అలాగే హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం దాఖలు చేయవచ్చు. వీళ్ళు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు కాబట్టి ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. సో దాని ప్రకారం వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. ఇంపార్టెంట్. మరొక అంశం, నోటి క్యాన్సర్ను గుర్తించే లాలీపాప్స్ అభివృద్ధి చేస్తున్న యూకే శాస్త్రవేత్తలు. ప్రారంభ దశలోనే నోటి క్యాన్సర్ని గుర్తించే ఒక సువాసన గల లాలీపాప్స్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. బర్మింగ్హామ్ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్స్ ఈ యొక్క లాలీపాప్స్ని తయారు చేస్తున్నారన్నమాట. సాధారణంగా చూసుకునే కనుక మనం నోటి క్యాన్సర్ని గుర్తించే స్థాయిలో, అంటే ఈ లాలీపాప్స్ రాకముందు చూస్తున్నాం, నోటి క్యాన్సర్ని గుర్తించాలంటే కొంచెం ఆ యొక్క టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెస్టులు కొంచెం నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. ఆ నొప్పిని కలిగిస్తాం. అలాగే ఏంటంటే వాటికి సంబంధించి కొంచెం టెక్నికల్ కావాలన్నమాట. టెక్నికల్ గ్రౌండ్స్లో వాటిని సేకరించాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లాలీపాప్స్ ఏదైతే ఉందో, ఈ లాలీపాప్స్ అనేది స్మార్ట్ హైడ్రోజెల్తో ఈ లాలీపాప్స్ని తయారు చేస్తారనమాట. ఈ లాలీపాప్స్ అనేది ఎలా పనిచేస్తారంటే మాలిక్యులర్ నెట్గా పనిచేస్తుంది అనమాట. మాలిక్యులర్ నెట్గా పనిచేస్తుంది. ఏదైతే మన నోటికి సంబంధించి ఈ యొక్క లాలీపాప్స్ని పీల్చినప్పుడు ఏమైందంటే ఈ యొక్క మాలిక్యులర్ నెట్గా పనిచేస్తుందని చెప్పే కదా. ఇది ఏంటంటే లాలాజలం అలాగే ప్రోటీన్లు వీటికి అంటుతాయి అనమాట. ఆ యొక్క లాలీపాప్ ఏదైతే ఉందో, లాలీపాప్ అనేది స్మార్ట్ హైడ్రోజెల్తో తయారు చేస్తారు. ఆ స్మార్ట్ హైడ్రోజెల్ ఎలా పనిచేస్తుంది అంటే మాలిక్యులర్ నెట్గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మన నోట్లో మనం ఎవరైతే క్యాన్సర్కి సంబంధించి అనుకుంటున్నామో వాళ్ళ యొక్క నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క స్మార్ట్ హైడ్రోజెల్తో తయారు చేసిన లాలీపాప్కి ప్రోటీన్లు అలాగే
ఈ యొక్క లాలాజలం అంటుతుంది అనమాట. లాలాజలాన్ని ఏదైతే అంటిందో ఆ ప్రోటీన్ని విశ్లేషించడం ద్వారా వాళ్ళకి రోగ నిర్ధారణ చేయవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతుంది అనమాట. ఎక్కడంటే బర్మింగ్హామ్ యూనివర్సిటీకి సంబంధించి ఇటీవల కాలంలో ఈ యొక్క లాలీపాప్స్ సంబంధించి ఏదైతే క్యాన్సర్ని నిర్ధారించే లాలీపాప్స్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు ఎక్కడంటే యూకేకి సంబంధించి యూకేలో ఎక్కడంటే బర్మింగ్హామ్ యూనివర్సిటీ అని చెప్పాలి. మరొక అంశం స్వావలంబనలో కీలక మైలురాయి. భారతదేశం డిఫెన్స్కి సంబంధించి న్యూస్ ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం చూసుకుంటే కనుక అతిపెద్ద సైనిక వ్యవస్థల్లో మంది కూడా ఒకటి ఉందన్నమాట. కాకపోతే భారతదేశం ఏంటంటే ఈ యుద్ధ ట్యాంకులకు సంబంధించి కానీ డిఫెన్స్కి సంబంధించి చాలా వరకు మనం విదేశాల మీద ఆధారపడతామట. విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువగా. సో దీనికి సంబంధించి ఏదైతే ఉందో మనం ప్రధాన యుద్ధ ట్యాంకులు మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అంటారు. ప్రధాన యుద్ధ ట్యాంకులు, ఈ ప్రధాన యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఇంజన్ మనం ఇప్పుడు దాకా స్వయంగా మనం చేసుకోలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఈ యొక్క ఏదైతే మనం సంబంధించి ఇంజన్ని ఫస్ట్ టైం తయారు చేసామట మనమే. దానికి సంబంధించి BEML భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మైసూర్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 1500 HP హార్స్ పవర్ గల ఒక ఇంజన్ తయారు చేసింది. ఈ ఇంజన్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం పోల్చుకున్నా కూడా ఆ ఇంజన్తో సరిపడి ఉంటుంది అనమాట. అంటే అమెరికా, రష్యాకి సంబంధించి ఇంజన్తో మందు కూడా సరిపోతుంది అనమాట. అలాంటి ఇంజన్ని మనమే స్వయంగా తయారు చేస్తాం అనమాట. దీనికి సంబంధించి ఈ ఎందుకు స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక మనం ఈ యొక్క అర్జున్ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కదా, ఆ అర్జున్ MK1 యుద్ధ ట్యాంకులకు సంబంధించి మనం ఎప్పుడు కూడా మనం విదేశాల మీద అంటే జర్మనీకి సంబంధించి మనం ఆర్డర్ ఇచ్చాం 2020 ఆ సమయంలో. ఎప్పుడైతే ఆ 2020 తర్వాత వాళ్ళు మనకి వెంటనే జర్మనీ మనకి డెలివరీ చేస్తామని చెప్పింది. ఆ మధ్యలో మనకి ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చిందో ఆ రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించి వాళ్ళ మెషినరీ వాటికి ఇవ్వడానికి జర్మనీ మనకి ఒక 3 to 4 years ఆగాలని చెప్పింది. సో ఎప్పుడైతే సంక్షోభం నుంచి అవకాశం వస్తుంది అలాగే మనం భారతదేశం కూడా ఉపయోగించుకుందన్నమాట. దానికి సంబంధించి ఏదైతే ఈ యుద్ధ ట్యాంకులకు మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్కి సంబంధించి ఇంజన్కి అలాగే ఫ్యూచర్ కాంబాక్ట్ వెహికల్స్కి సంబంధించి ఏదైతే ఇంజన్లు ఉన్నాయో ఆ ఇంజన్ని స్వయంగా మన భారతదేశమే తయారు చేసింది. దానికి సంబంధించి మొట్టమొదటిసారి ఈ టెస్ట్ కూడా పూర్తి చేశారు. మొదటి దశలో ఇంజన్లు సక్సెస్ అయినమాట. రెండవ తరం ఇంజన్లు తయారు చేయాలన్నమాట. దీనికి సంబంధించి దీన్ని తయారు చేసింది భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. అర్జున్ ట్యాంక్స్కి సంబంధించి యుద్ధ ట్యాంకుల్లో ఒక ఇంజన్ని భారతదేశం స్వయంగా తయారు చేసింది. ఇది మొట్టమొదటిసారి, చాలా ఇంపార్టెంట్. మరొక అంశం సౌర విద్యుత్తులో ఏపీ ముందడుగు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి సౌర వ్యర్థాల మీద ఒక నివేదిక రిలీజ్ చేసిందనమాట. ఆ నివేదిక సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద పనిచేస్తున్న కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సంబంధించి నివేదిక ఇచ్చిందనమాట. ఆ నివేదికలో భాగంగా ఏదైతే సౌర వ్యర్థాలకి సంబంధించి నివేదిక, ఆ నివేదికలో ఏమని చెప్పిందంటే 2022-2023 ఈ సంవత్సరంలో 100 కిలోటన్నుల సౌర వ్యర్థం వచ్చిందని చెప్పి నివేదిక రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ యొక్క సౌర వ్యర్థాలకు సంబంధించి 2030 నాటికి 600 కిలోటన్నులకి ఈ యొక్క సౌర వ్యర్థాలు చేరుతుందని చెప్పి ఈ యొక్క నివేదిక చెప్పిందనమాట. సౌర వ్యర్థాలు పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నట్టే అర్థం అనమాట. సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే సౌర వ్యర్థాలు రావడం జరిగింది అనమాట. ఈ సౌర వ్యర్థాలని చూసుకుంటే కనుక మనకి ఏదైతే మనకి సంబంధించి ఆ సోలార్ ప్లేట్స్ చూసుకుంటే కనుక 25 సంవత్సరాల తర్వాత అవి పాడైపోతాయి అనమాట. ఆ తర్వాత రిపేర్ వచ్చినాయి కానీ కొన్ని పగిలిపోయినాయి కానీ ఇవన్నీ సోలార్ వ్యర్థాలు అనమాట. ఆ వ్యర్థాలకు సంబంధించి టాప్ 5 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా చేరిందనమాట. ఈ యొక్క సౌర వ్యర్థాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చేరిందనమాట. సో మనకి సంబంధించి చూసుకుంటే కనుక మనం ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ గురించి చూసుకుంటే కనుక నెట్ జీరో ఎమిషన్ మనం 2070కి టార్గెట్గా పెట్టుకున్నాం. సో దానిలో భాగంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక రీసెంట్గా ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా 42 ఇంధన ప్రాజెక్టులకి ఆమోదం తెలిపిందనమాట. సో దానిలో భాగంగా ఇప్పుడు చూసుకుంటే కనుక సౌర వ్యర్థాలలో ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇది యొక్క ఫస్ట్ రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవి 5 రాష్ట్రాలు ఈ యొక్క సౌర ప్రాజెక్టులో ముందుకు వెళ్తున్నాయని చెప్పి అర్థం అనమాట. దీనికి సంబంధించి ఈ వ్యర్థాలతో 67% 5 రాష్ట్రాల ఉత్పత్తి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అల్టిమేట్గా
దీనికి సంబంధించి నివేదిక ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఈ నివేదిక రిలీజ్ చేసింది. సౌర వ్యర్థాలకు సంబంధించి 2022-23 నాటికి ఎంత ఉందంటే 100 కిలో టన్స్ ఉన్నాయి. 2030 నాటికి 600 కిలో టన్నులకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క సౌర వ్యర్థాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 5వ ర్యాంక్ అనమాట. ఇంపార్టెంట్. మరొక అంశం, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్పీసీస్ న్యూస్లో ఉన్నాయి. దానిలో భాగంగా డయాటీ స్నేక్ అనేది న్యూస్లో ఉంది. ఈ యొక్క డయాటీ స్నేక్ అంటే ఏంటి? ఈ యొక్క డయాటీ బ్లైండ్ స్నేక్ అంటారు, గుడ్డిపాము అంటారు. దీనికి సంబంధించి ఏంటి, ఎక్కడ దొరికింది ఏంటి చూసుకుంటే కనుక పాపికొండల్లో అరుదైన మిత్రుడు రంపచోడవరం జలపాతం వద్ద డయాటీ స్నేక్. ఇది సంచరిస్తే పర్యావరణం పరిడవిల్లినట్టే అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని యొక్క పూర్తి వివరాలు చూసుకుందాం. సెప్టెంబర్ 2022 ఈ యొక్క సెప్టెంబర్ 2022లో ఈ రంపచోడవరం జలపాతం ఎక్కడైతే ఉందో రంపచోడవరం జలపాతం దగ్గర చనిపోయి ఉన్న డయాటీ స్నేక్ కనిపించింది అనమాట. చనిపోయి ఉన్న ఒక స్నేక్. ఈ యొక్క డయాటీ స్నేక్ చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మన వానపాములు మన సాయిల్కి ఎలాంటి మంచి చేస్తాయో ఇవి అంతకంటే మంచి చేస్తాయి అనమాట. అందుకే ఇవి ఎక్కడుంటే అక్కడ అక్కడ ఎకాలజీ అనేది చాలా బాగుంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. సో ఇది 1839లో మొట్టమొదటిసారి జావా దీవుల్లో మొట్టమొదటిసారి 1839లో కనుగొన్నారన్నమాట. లేటెస్ట్గా దీనికి సంబంధించి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమే అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఏదైతే ఈ యొక్క రంపచోడవరం జలపాతం దగ్గర దొరికిన ఈ యొక్క బ్లైండ్ స్నేక్ డయాటీ స్నేక్ గుడ్డిపాము ఏదైతే ఉందో ఆ గుడ్డిపాముకు సంబంధించి దానిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ తీసుకెళ్ళి దానికి సంబంధించి టెస్టులు అన్నీ చేశారు. డిఎన్ఏ మీద టెస్టులు చేశారన్నమాట. ఆ డిఎన్ఏ టెస్ట్లో తేలింది ఏంటంటే ఇది ఖచ్చితంగా డయాటీ స్నేకే. ఒకప్పుడు 1839లో కనిపించింది అనమాట. సో ఇది ఎక్కడుందంటే తూర్పు కనుమల ప్రాంతాలు తమిళనాడు, ఆ ప్రాంతాలు తమిళనాడు, ఇక్కడ మనకి సంబంధించి ఆంధ్ర ప్రాంతం రంపచోడవరం దగ్గర ఎక్కువగా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. సో ఇది దొరికింది కాబట్టి ఇంకా మరికొన్ని అక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇది చూసుకుంటే కనుక IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో ఇది తగ్గుతున్న జీవుల జాబితాలో చేర్చారు. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 1972లో షెడ్యూల్ 2లో చేర్చారన్నమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యొక్క డిఎన్ఏ పరీక్షల ద్వారా ఇది డయాటీ స్నేక్ అని తెలిసిన శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో డయాటీ స్నేక్ అని చెప్పి న్యూస్లో వినబడుతుంది. ఈ యొక్క డయాటీ స్నేక్ సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక IUCN స్టేటస్ అడగొచ్చు. అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా దాని యొక్క షెడ్యూల్లో పేర్కొన్నారని చెప్పి అడగొచ్చు అనమాట. 1972 షెడ్యూల్ 2లో పేర్కొన్నారనమాట. ఇంపార్టెంట్. సో IUCN చూసుకుంటే కనుక మనం తగ్గిపోతున్నాం కదా, లీస్ట్ కన్సర్న్ అని చెప్తారు. లీస్ట్ కన్సర్న్. ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.